దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగనుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, 2026 సంవత్సరము జనవరి మాసము 28వ తారీఖు. ప్రియులారా, మొదటి మాసంలో చివరి వారంలో ఉంటూ ఉన్నాం. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన జీవితాల్లో కలిగి ఉన్నటువంటి ప్రణాళికను మనము గ్రహించిన వారమై దేవుని దర్శనము కలిగి జీవించాలని నేర్చుకుంటూ ఉన్నాం. ప్రవక్త అయినటువంటి హబక్కూకు యూదా ప్రజాంగము, యూదా జనాంగము కొరకు కలిగి ఉన్నటువంటి దర్శనమును దేవుడు ఆయనకు తెలియజేశాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఆ విషయాలు మనం చూస్తున్నాం. ఇదిగో, ఆయన నాకేమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందునను కనుక యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుచు చదవవీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు, దేవుడు తలపెట్టినటువంటి కార్యములు త్వరగా నెరవేరబోతూ ఉన్నాయి. అవి దేవుడు నిర్ణయించిన కాలమున జరగబోతూ ఉన్నాయి. సమాప్తమగుటకు ఆతురపడుచున్నావని ఆ దర్శనమును గురించి హబక్కూకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యూదా ప్రజాంగము, యూదా జనాంగము యొక్క విడుదల కొరకు, రక్షణ కొరకు హబక్కూకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు దర్శనాన్ని అనుగ్రహించాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈ దినము, ఈ నూతన సంవత్సరంలో నీవు నేను కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆయన ప్రణాళికలను తెలుసుకోవడానికి నీవు నేను కనిపెట్టుకొని ఉంటే దేవుడు మనకు కూడా ఆ దర్శనాలను అనుగ్రహిస్తాడు. దర్శనము లేని ఎడల, దైవ దర్శనములు, దేవుని యొక్క మాటలు లేని ఎడల జనులు నశించిపోతారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనాలు మనం చదువుకున్నాం. దేవోక్తి లేని ఎడల, దర్శనము లేని ఎడల జనులు నశించిపోతారు. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అనేటువంటి లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖనాల్లో మన పితరులు, మన ప్రవక్తలు అనేకులు దేవుని దర్శనాలను పొందుకొని తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు. పాత నిబంధన గ్రంథ కాలంలో మనం చూస్తే అబ్రహాము జీవితము, ఇస్సాకు జీవితము, యాకోబు జీవితములలో దేవుడు దర్శనాలు అనుగ్రహించి వారిని నడిపించాడు. యోసేపు జీవితంలో అలాగే ప్రవక్తల జీవితాన్ని మనం గమనిస్తే యెషయా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, దానియేలు ప్రవక్తలకు దేవుడు దర్శనాలు అనుగ్రహించాడు. నూతన నిబంధన గ్రంథం కాలంలోనికి వస్తే పరిశుద్ధుడైనటువంటి పౌలు జీవితంలో, పేతురు గారి జీవితంలో, యోహాను జీవితంలో, కొర్నేలి జీవితంలో దేవుడు దర్శనాలు అనుగ్రహించి వారిని నడిపించాడు. నీవు నేను కూడా దేవుని సన్నిధానంలో ఆ దర్శనములు పొందుకోవడానికి ఆశతో ఎదురు చూసినట్లయితే దేవుడు ఆ దర్శనాలు మన జీవితంలో, దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, దర్శనాలు మనకు తప్పక తెలియజేయడానికి దేవుడు సమర్థుడు. ఆయన మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన పౌలు జీవితాన్ని మనం గమనిస్తే
మరి ఆయన జీవితము క్రీస్తు ప్రభుల వారు ఆ దమస్కు మార్గములో వెళుతూ ఉన్నప్పుడు, పౌలు ఆ దమస్కు మార్గములో వెళుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు ఆయనను దర్శించి మరి తన జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న దర్శనాన్ని వివరించినప్పుడు పౌలు గారు ఆ దర్శనానికి విధేయత చూపి ఆ దర్శనాన్ని పట్టుకొని తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. మరి తన సాక్ష్యాన్ని అగ్రిప్ప రాజు ఎదుట అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో అగ్రిప్ప రాజు ఎదుట, యెరూషలేములో అగ్రిప్ప రాజు ఎదుట తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు. అగ్రిప్ప రాజు పౌలును అడుగుతూ ఉన్నాడు. పౌలును మరి అడిగినప్పుడు పౌలు చెబుతూ ఉన్నాడు, ఇదిగో నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అంటే మరి ఆ యొక్క సన్హెద్రిన్ సభవారు, యూదా ప్రజలు, ఆ యెరూషలేము ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, ఆ సన్హెద్రిన్ సభవారందరూ మరి ఈ యొక్క పౌలు గారి మీద నేరం మోపుతూ ఉన్నారు. అయ్యా, ఈయన ఇదిగో క్రీస్తు ప్రభుల వారి మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు, ఒక నూతన మార్గాన్ని ఈయన బోధిస్తున్నాడని మరి ఆయనను గురించి ఆయన మీద నింద మోపుతూ ఆ యొక్క రాజుగారి అగ్రిప్ప రాజు ఎదుటకు తీసుకుని వచ్చినప్పుడు అగ్రిప్ప రాజు పౌలుని చూసి నీ పక్షమున చెప్పుకోవడానికి నీకేమైనా ఉన్నదా అంటే మరి ఆయన అంటున్నాడు, అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషంగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేను తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడను. కాబట్టి తాల్మితో నా మనవి ఆలకించడని చెబుతూ తన సాక్ష్యాన్ని చెబుతున్నాడు. అయ్యా, మరి నేను యెరూషలేములో ఉన్నప్పుడు నేను చేసిన కార్యాలన్నీ మీకు తెలుసు. ఇదిగో మరి నేను ఆ యేసు ప్రభుల వారిని వెంబడించి వారందరినీ నేను మరి హింసించి మరి వారిని చెరసాలలో బంధించి మరి వారిని ఏ విధంగా శిక్షించానో మీ అందరికీ తెలుసు. అయితే నేను యెరూషలేము నుండి దమస్కునకు ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు ఒక దినము రాజా మధ్యాహ్నమందు ఇదిగో మరి ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నటువంటి ప్రజలను శిక్షించడానికి నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవచ్చుండగా, అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవచ్చుండగా రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరము నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము పలుకుట వింటిని. అప్పుడు నేను ప్రభువా నీవెవరవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా. నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపితినని చెప్పెను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను యూదయా దేశమందంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా ప్రియులారా, మరి ఆ దమస్కు మార్గములో
క్రీస్తు ప్రభుల వారిని వెంబడించే వారిని శిక్షించడానికి అధికారుల చేతను, ప్రధాన యాజకుల చేత మరి ఆజ్ఞను, అధికారాన్ని పొంది వారిని శిక్షించడానికి వెళుతున్నటువంటి పౌలును దేవుడు పట్టుకున్నాడు. క్రీస్తు ప్రభుల వారు మరి ఒక దర్శనాన్ని అనుగ్రహించి, తన దర్శనమును అనుగ్రహించి, ఇదిగో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు చేత పౌలును దర్శించి పౌలుతో క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. పౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు, నన్ను హింసించుచున్నావు అంటున్నాడు. నీవు హింసించుచున్న యేసును అంటూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, అంతేకాదు, నేను నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై నీకు కనబడ్డాను. కాబట్టి నీవు లేచి నీ పాదములు మోపి నిలువు. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడతాను. అయితే నేను నీకు ఇచ్చినటువంటి దర్శనము, నేను నీకు ఇస్తున్నటువంటి పిలుపు ఏమిటో తెలుసా? ఇదిగో చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత వారందరూ పాప క్షమాపణ పొందుతారు. పరిశుద్ధపరచబడిన వారిలో వారు స్వాస్థాన్ని పొందుకుంటారు. కాబట్టి వారి ఆత్మీయ నేత్రాలు తెరవడానికి నేను నిన్ను సాక్షిగా నిలబెట్టుకున్నాను అనేటువంటి ఒక గొప్ప దర్శనము పౌలు గారికి యేసయ్య అనుగ్రహించాడు. ఆ దర్శనమునకు పౌలు అవిధేయుడై తన జీవితాన్ని సమస్తాన్ని సమర్పించుకొని మనకు ఈ సువార్తలో ఆ పత్రికల పాఠ్యభాగములన్నిటినీ ఆయన మనకు రాశాడు. హల్లెలూయా. ఈ దినము నా సహోదరుడా, నా సహోదరి, నీ జీవితంలో క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని కలిగి ఉన్నావా? నీవు ఆయన సన్నిధిలో కనిపెడితే ఆయన నీ జీవితం పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను, నీ జీవితము దేవుని మహిమపరచగల సాధనంగా, సాక్షిగా మార్చడానికి దేవుడు తన దర్శనాలు నీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుకున్నాం. ఇదిగో అంత్య దినములలో నేను మీ అందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇదిగో మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూస్తారు. హల్లెలూయా. ఓ యవనస్తుడా, నా యవన సహోదరి, నా సహోదరుడా, ఈరోజు దేవుని దర్శనాన్ని నేను పొందుకొని ఈ 2026వ సంవత్సరంలో పౌలు వలె గొప్ప పరిచారకులముగా, క్రీస్తు ప్రభుల వారి మహిమగల సాక్షులముగా నిలబడదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చుము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమెల్లా అయ్యా మీ పరిశుద్ధాత్మ అభిషేకము, ఆదరణ, సహాయము, సహవాసం మాకు అనుగ్రహించి నడిపించిన దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా పౌలు గారి జీవితంలో మీ దర్శనమును అనుగ్రహించి మీ పరిచారకునిగా, మీ సాక్షిగా స్థిరపరిచిన ప్రభువా, ఈ 2026వ సంవత్సరంలో మేమందరము దేవా మీ యొక్క పరిశుద్ధత, మీ యొక్క ప్రత్యక్షతను పొందుకొని మీ దర్శనముల చేత నింపబడి మీ దర్శనములకు మమ్మల్ని మేము సమర్పించుకొని మీరు మా జీవితంలో, మా కుటుంబాల్లో, మా సంఘంలో కలిగినటువంటి ప్రణాళికలకు అయ్యా మమ్మల్ని మేము సమర్పించుకొని మీ సాక్షులుగా ఈ లోకంలో స్థిరపరిచి అనేకులను మీ సన్నిధిలోనికి నడిపించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మీరే దీవించి ఆశీర్వదించి ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను మీ దర్శనముల చేత నింపమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.